మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేడిపేటలో ఆదివాసుల సామూహిక వివాహాల్లో భాగంగా ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ మరియు వికాస్ తరంగిణి ట్రస్ట్ ద్వారా 120 జంటలకు వివాహాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిన్నజీఆర్ స్వామి గారు ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా బంగారు తాలిబొట్లు వారికి జంటలకు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగినందుకు సంతోషం. జై శ్రీరామ్. ఇంతమంది వేల మంది భక్తుల మధ్య పవిత్ర వాతావరణంలో వివాహాన్ని జరుపుకుంటున్నారు. బయట జరిగేటప్పుడు ఏదో పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలు అవి పెట్టి ఎవరేం చేస్తున్నారో తెలియకుండా అంత గోలగోలుగా అయిపోతుంది. కానీ అలా కాకుండా మీరు ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా కలకాలము కలిసి ఉంటాము. జీవితం అన్నప్పుడు కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అవి నదిలో సాగే తరంగాలు లాంటివి. కష్టం వస్తే ఎప్పుడు కష్టమే ఉండదు, సుఖం వస్తే ఎప్పుడు అలా సుఖంగానూ ఉండదు. జీవితం అనేది పరిచిన పువ్వుల పడక కాదు. అప్పుడప్పుడు రాళ్ల మీద నడపాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ముళ్ళ మీద నడపాల్సి వస్తుంది. ఎలా జీవితం సాగినా అందులో ఎప్పుడు కూడా మీరు ఒకరికొకరు తోడుగా కలిసి జీవితాన్ని సాగించాలి. మధ్యలో ఎందరో మనకి వస్తారు వెడతారు, అని చివరి దాకా కలిసి ఉండాల్సిన వాళ్ళు మీరిద్దరు. కనుక బయట వాళ్ళ మాటలు పట్టించుకుని మన జీవితాన్ని మనం కష్టాల పాలు చేసుకోకుండా ఒకరి మీద ఒకరు విశ్వాసంతో పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం ధర్మం కోసం కలిసి జీవించాలి. ధర్మం కోసమే సంతానాన్ని కనాలి, ధర్మం కోసమనే వాళ్ళని మంచిగా పెంచాలి. ఏదో పిల్లల్ని పెంచి ఎక్కడికో విదేశాలకి పంపడం కాదు, మన దేశం కోసం, మన ధర్మం కోసం జీవించగలిగేటట్టుగా వాళ్ళని మీరు తయారు చేయాలి. అలా తయారు చేయడం కోసం కలిసి ఉండాలి. ఇది మీరు సంకల్పం చేసుకోవాల్సింది. ఇప్పుడు మీరు కలిగిన సంతానం వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మానాన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూడా మిగిలేది మీ ఇద్దరే. మీ ఇద్దరూ ఆరంభం చేస్తారు జీవితాన్ని, చివరికి మళ్ళీ మీ ఇద్దరే మిగులుతారు. ఒకరికొకరు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తోడు ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎవరో బయట వాళ్ళు ఏదో మాటలు చెబితే మన వాళ్ళ మీద మనం ఏదో కోపపడటం కాకుండా ముందర మనలో మనం ఒక మాటలు ఆడుకుని ఆ తర్వాత మనం మిగిలినటువంటి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అదృష్టవంతులు మీరు. ఇన్ని వేల మంది బంధువులు మీ వివాహాన్ని ఇక్కడ దగ్గరుండి జరిపిస్తున్నారు. ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు, మీకు దక్కింది. మీ తల్లి తండ్రి మీ దగ్గర ఉండి మీకు వివాహాలు జరిపించారు ఇప్పుడు చాలా మందికి. కానీ కొంతమందికి అట్లాంటి వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెనకాతల మన వికాస తరంగిణి, మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అయ్యో మనకెవరు చెప్పుకోవడానికి లేరే, ఎవరితోటి మనం మాట్లాడేది అనే దిగులు ఎప్పుడు పడకండి. మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా వెనకాతల మనకి మన పెద్దలు ఉన్నారు, మన స్వామి వారు ఉన్నారు, మన రామానుజుల వారు ఉన్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. చక్కగా మీ అందరికీ ఇలాంటి ఒక సన్నివేశాన్ని మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
చక్కగా చేశారు ఇక్కడ మీకు ఏర్పాట్లు. మన వికాస తరంగిణి దానికి తోడుండి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించింది. మీ భవిష్యత్తులో కూడా ఎప్పుడు మీకు ఏ రకమైనటువంటి అవసరం ఏర్పడ్డా వెనకాతల వీరు ఉంటారు, జ్ఞాపకం పెట్టుకోండి. జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జిఎల్ స్వామి గారి ఆధ్వర్యంలో మొన్న జిఎల్ స్వామి ఆశ్రమంలో కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మేము పోయినాము. పోతే అక్కడ ఇక్కడ పెళ్లి జరుగుతుంది అని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఏం పెళ్లి అంటే ఇక్కడ 6,000 మందికి భోజనాలు పెడుతున్నాము, పెళ్లిళ్ళు చేస్తున్నాము, ఇక్కడ చాలా పవిత్రమైన భూమి అని మాకు చెప్పినాడు జిఎల్ స్వామి గారు. చెప్తే ఎట్లనైనా చేద్దామంటే 108 మంగళసూత్రాలు మీరు ఇస్తారా అని అడిగారు. స్వామివారు మేము 108 మంగళసూత్రాలు మీకు ఇచ్చి ఈ పెళ్లికి జయప్రదం చేయగలమని చెప్పాము. దీనికి మనకు పూనుకొని రవికాంత్ గారు ఒక 21 ఇచ్చారు, మల్లయ్య గారు 11, వెంకటేశ్వరరావు 11, గంగాధర్ 11, శంకర్రావు గారు 11, శ్రవణ్ కుమార్ 11, ఈశ్వరయ్య గారు 5, 11 శ్రీనివాసులు గారు రాజమండ్రి, ఒక 5 మన ఈశ్వరయ్య గారు మిట్టపల్లి ఆయన. తర్వాత ఇట్లా మనకు మొత్తం 12 మంది వాళ్ళు ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రయాణం చేసానికి ఈ 12 మందితో తోటి మేము ఒక సంఖ్య కలిసి ఈ రోజు నాడు ఇక్కడ మంగళసూత్రాలు తీసుకొచ్చి స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి పెళ్లి చేసినందుకు మాకెంత సంతోషమో ఆ భగవంతుడి కనుక. మళ్ళీ కూడా ఇటువంటి కార్యక్రమాలు వస్తే మేము ముందు మళ్ళీ 108 పెళ్లి చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు మల్లయ్య, దిల్సుఖ్నగర్ సాయిబాబా సంస్థాన్ చైర్మన్, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఎక్స్ చైర్మన్ ని. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు వికాస తరంగిణి సంయుక్త పర్యవేక్షణలో ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 120 మంది జంటలకు సామూహికంగా వివాహ కార్యక్రమాలు జరిపించడం జరిగింది. మన చిన్నజీయర్ స్వామి గారు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ 120 మందికి జంటలకి కూడా ఈరోజు వివాహ కార్యక్రమాలు సామూహికంగా నిర్వహించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం మన అల్లూరు జిల్లాలో అనకాపల్లి జిల్లా మరియు అల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ జంటలందరికీ కూడా తాళిబొట్లు, అలాగే వివాహ ఖర్చులు, అలాగే భోజన సదుపాయాలు, వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక సదుపాయాలతో చాలా చక్కగా ఈ జేఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో, ఈ రామానుజాచార్యుల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వివాహ కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి. హిందూ ధర్మ పరిరక్షణకే జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని ఎంతైనా మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా జరగాలని కూడా కోరుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా ఏజెన్సీలో ఇటువంటి పెద్ద కార్యక్రమం ఇప్పుడు దాకా జరగలేదు. ఇదే చాలా పెద్ద కార్యక్రమంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం తలుచుకుంటే ఏమైనా చేయగలమని మళ్ళీ నిరూపించుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా జరుగుతుంది. చాలా చక్కగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఏ రకమైన లోటుపాట్లు లేకుండా ఇంతటి చక్కని కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పెద్దలు గౌరవనీయులు స్వామి గారు, వారి బృందం ఈవేళ కన్నుల పండగగా నేను 68 సంవత్సరాలు ఎన్నో పెళ్లి చూశాను. ఇంత నిండుగా ఇంతమంది గంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండుగగా ఉంది. నేను రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు ఒక మాట అన్నారు. అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట. ఆ రాజకీయ నాయకులు 4 నోటట వచ్చి రాని మాట. అది ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయాను. పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు, వైభవంగా చేసుకుంటారు, కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి ఆశ ఉంటాయి కదా, వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి, బాగా చేసుకోవాలనుకుంటారు కదా. కానీ అది చేసుకోలేని స్తోమత లేదు, చేసుకునే స్తోమత లేదు. అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి. ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరూ కూడా నమస్కారం పెట్టవలసిన అవసరం. నేను ఒక మాట అంటాను, మీరు అందరూ కూడా అది ఎక్కువ మాట్లాడే టైం కూడా లేదు. అందరికీ ఒక మాట అంటాను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుండే, ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం దొరుకుతుండే, ఇంతమంది కళ్ళుల పండుగ చూసే అవకాశం దొరుకుతుంది. మరి మీరు అంత అదృష్టవంతులు కదా.
వారు కోరుకుంటారు ఆఖరిని ఒక మాట అన్నారు, మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనికొచ్చేలా ఉండాలి, అది నా కోరిక అన్నారు. అంటే మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి. చూస్తున్నాం వచ్చి పెళ్లిళ్ళు, పెళ్లి తాళి కట్టిన తర్వాత కొంతమంది కనపడలేదు. అటువంటి పరిస్థితి రాకూడదు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది. పెళ్లి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు. అంటే మీరందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, మంచి పిల్లలు కనండి, వారి దేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దమని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది నాకు చెప్పారు స్వామి గారు, వాళ్ళందరికీ కూడా నా తరపున పాదాభివందనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశీస్సులు